హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోష్ నాగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి త్రివేంద్రంలో ఉన్న అజ్మూలా శివ టెంపుల్. త్రివేంద్రం రైల్వే స్టేషన్ నుంచి అజ్మూలా శివ టెంపుల్కి బస్సులో వెళ్ళాలి. ఛార్జ్ వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది. త్రివేంద్రం రైల్వే స్టేషన్ నుండి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అజ్మూలా శివ టెంపుల్కి. చూడండి, రోడ్డు మీద దిగాక లోపలికి వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు సరదాగా. లోపలికి వెళ్ళేటప్పుడు కిందకు ఉంటుంది, బాగా డౌన్గా ఉంటుంది. చూడండి, సముద్రం కూడా కానొస్తుంది. ఆ సముద్రం పేరు అరేబియన్ సీ. అక్కడ కనిపిస్తున్న పోలీస్ సార్, నువ్వు పక్కకు వెళ్ళు, రోడ్డుపై అడ్డంగా ఉండకు, పక్కన ఫుట్పాత్ మెంచినారు అని చెప్తున్నారు. నేను పక్కకు వచ్చి వీడియో తీశాను. అదిగో కనిపిస్తుంది కూడా శివుడి స్టాట్యూ, పెద్దది, చాలా పెద్దది. అది వెనకల వైపు సముద్రంకు ఆనుకొని ఉంటది శివ స్టాట్యూ. చూడండి, శివాలయం సాయంత్రం పూట ఓపెన్ చేయలేదు. నేను 2:30 టైంలో వెళ్ళాను కాబట్టి. ఓపెన్ చేసేది 4:30 అందుకని నేను చూడలేదు, లోపలికి వెళ్ళాల. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఇక్కడ మలయాళం వాళ్ళకి సంబంధించిన ఫెస్టివల్ బాగా చేస్తారు. మన కళ్ళు వచ్చేసి శివరాత్రి అంటారు, మలయాళంలో ఉత్సవం అని అంటారు. ఒకసారి సముద్రం చూద్దాం రండి. మన సైడ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, కేరళ సైడ్ అరేబియన్ సీ ఉంటుంది. చూడండి వ్యూ ఎలా ఉందో. ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉంటాయి కేరళలో. చూడండి, ఎటు చూసినా కొబ్బరి చెట్లే. సముద్రం చూడండి ఎలా ఉందో. మనం ఏదైనా వెహికల్ వేసుకొని వచ్చామనుకో, ఇక్కడ పార్క్ చేసుకొని ఉండాలి. ఇంకా కిందకి వెళ్ళలేదు వెహికల్ అనేది. అదిగో చూడండి, వాళ్ళు దిగుతున్నారు కిందకి. అక్కడి నుంచి కింద సముద్రం వైపు వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, సముద్రం మొత్తం వ్యూ కానొస్తుంది. చూడండి ఎలా ఉందో సముద్రం. చాలా లోతు ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ. కింద చూడండి వ్యూ పాయింట్ ఎలా కానొస్తుందో. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి. అదిగో జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో సముద్రం. బాగా అలలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కేవ్ టెంపుల్ లోపలికి వెళ్ళాను. చూడండి, ఇక్కడ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. కేవ్ టెంపుల్కి వెళ్ళాలంటే పే చేసి లోపలికి వెళ్ళాలి. లోపల చాలా బాగుంటాయి విగ్రహాలు. దర్శనం టైప్లో పెట్టారు కేవ్ టెంపుల్లోకి. లోపలికి వెళ్ళాలంటే చూడండి, చుట్టూ తిరిగి వెళ్ళాలి. చూడండి, 4-5 రౌండ్స్ ఉంటాయి. చూడండి, ఇక లోపలికి వెళ్తే ఇక్కడ అనేది టోకెన్ తీసుకోవాలి. టోకెన్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. చూడండి, నేను టోకెన్ తీసుకొని లోపలికి వెళ్తున్నాను. అదిగో చూడండి, టోకెన్ 100 రూపీస్ ఉంటుంది. యూపీఐ చేశాను. ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ తిరిగి లోపలికి వెళ్ళాలి. చూడండి, ఈ మేడం ఒక బ్యాగ్లో మొబైల్ వేసి లోపల అనేది ఎలాంటి ఫొటోస్ తీయకూడదని ఆ బ్యాగ్లో మొబైల్ దాచాలి. ఎట్టగేలకు నేను ఒక ఫోటో తీశాను. ఇలాగే లోపల ఎన్నో విగ్రహాలు ఉంటాయి. ఇక ఆ కేవ్ నుంచి బయటికి వస్తే ఇక్కడ చూడండి శివ స్టాట్యూ బ్యాక్ సైడ్ నుంచి. ఇది 58 అడుగుల ఫీట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. నేను ఈవినింగ్ టైంలో వెళ్ళా కాబట్టి ఎదురండి వస్తుంది. చూడండి ఎలా బాగుందో. అజ్మూలా శివ సముద్రం లోపల ఏదో షిప్ ఉంది అక్కడ. చూడండి, జూమ్ చేసి చూపించాను. ఈ పాయింట్ వచ్చేసి అజ్మూలా స్టాట్యూ దగ్గర నుంచి తీశాను. చూడండి ఎలా ఉందో సముద్రం లోపల అక్కడ ఏవో కనిపిస్తున్నాయి. చూడండి, కనిపించేదంతా అరేబియన్ సీ. చూడండి, ఎప్పుడో సోషల్ స్టడీస్ లో అరేబియన్ సీ అని సముద్రం విన్నాను, ఇప్పుడు రియల్ గా చూస్తున్నా. చూడండి అలలు ఎలా వస్తున్నాయో. మన బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళి లైక్ బాపట్లకి వెళ్తే నడుము లోతుల్లో లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ నడుము లోతుల్లో కూడా కాదు, అసలు మోకాళ్ళ లోతుల్లో కూడా ఎవరు వెళ్ళట్లే. ఏంటంటే అలలు బాగా వస్తున్నాయి. అరేబియన్ సీలో అనేది అలలు బాగా వస్తాయి. నేను వెళ్దామని ట్రై చేశా, కానీ ఎందుకులే అని వెళ్ళలేదు. చూసేవాళ్ళు ఇతను ఎవరు లోపలికి వెళ్తున్నారా అని అనుకుంటారని నేను వెళ్ళలేదు. ఇక్కడ గుర్రం హార్స్ రైడింగ్ చేయవచ్చు, 100 రూపాయలు. అతని నెంబర్ నా దగ్గర కూడా ఉంది, మీకు కావాలంటే నేను ఇస్తాను. ఈసారి వెళ్ళినప్పుడు అతన్ని మీట్ అవ్వాలి కన్ఫామ్ గా. చూడండి, బైక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.